అరే చట్ ఎంత పని అయిపోయింది మా. ఈ బర్రె ఆడికి పోయేసరికి వెళ్ళిపోయేసరికి మనకి తొవ్వ సాప అయ్యేసరికి అరగంట అవుతుంది. అరగంట గంట పడుతుంది అమ్మా. ఇంకెంత దూరమే ఏ దగ్గరికి వచ్చింది వచ్చినావా? గుట్టలో పట్టుకురావద్దు అమ్మా ఇలా. నీ జీవితంలో ఇదే ఫస్ట్ టైం కాదు నువ్వు గంగస్నానం. మరి ఇదే ఫస్ట్ టైం. నాకు తెలియదు మా. ఈ బాగులు బాగులు అని పేరు వస్తుంది కానీ నాకు అది తెలియదు ఈ వరకు. అబ్బాయి మంచిగా ఉన్నది, గద్దెలు మంచిగా గుడి సూపర్ ఉన్నది. గుళ్ళు మస్తున్నాయి. నీళ్ళు పుష్కలంగా ఉంటాయి. బండదాలు ఉన్నది అమ్మా. ఎంత ఎండాకాలం కానీ ఒడివై నోడువేట అదే ఇండ్లు ఉంటాయట అన్నారు, బాగా మంది అన్నారు మా. నేను ఫస్ట్ టైం పెద్ద ఉన్నాయి బాయ్. వెనుకటి బాట సొరంగం ఉన్నది. దీనికి వాటర్ ఎక్కడ నుండి దార పడ్డది తెలియదు కానీ ఈ వాటర్ అయితే ఒడివై ఎప్పుడు ఎండాకాలం చూస్తే ఉడివేట తెలుసా? ఎంత ఎండాకాలం ఉండని ఉడివేట నీళ్ళు ఉన్నది లోపల. పెద్ద పెద్ద సొరంగం ఉన్నది, బాగా పెద్దగా ఉన్నది. గోడ కట్టిర్రు మనుషులు రాకుండా, ఇటు రాకుండా మనం కట్టాలని అట్లా కట్టిర్రు. చేసిన కాడికి మొత్తం ఎక్కి రవి ఎరికైనా మర్చిపోయా మూడు కొడుతాడు రవి ఎరికా. ఆయన ఏపించింది అలా బిడ్డ పానం మంచిగా లేకపోతే ఇచ్చింది కదా మంచిగా ఆయన ఉందా. పిండ పిండ అరే మా పిచ్చ పని చేసినామా. వాడలు తెచ్చాకు నీళ్ళు పట్టుకోపోదు మంచిగా. పట్టుకపోయి పని వెళ్తా తెచ్చినావా? ఇంకేం తెచ్చినాం కదా. ఆ మగైతే రుద్దు ఏం కాదు. మా కొంచెం పోతామండి సరే అట్లా మంచిది. అలా వెళ్ళిపోయాడు అలా అవుతాను బాగా. ఇదంతా కలుపు నువ్వు మునుగు నీళ్ళ కింద మునిగి అంతా రాత్రి చెవులో పోయింది. ఇంటికాడ స్నానం చేయని అడిగేస్తాను ఎందుకు మంచిగా అడిగారు ఏమంటాడు వాడు. ఇంటికాడ సర్టిఫికేట్ కలుపుకుంటున్నా బాగా నా బొమ్మడికి చెప్తాను. ఆయన చిన్న పెద్ద
ఎవరికి ఎవరు చేసినా తప్పు బావైతే బామ్మడు మనోళ్ళేనే చిన్నపిల్లవాడు అడగడానికి నోరు అడుగు మంచిగా మా కొబ్బరికాయ కొడదాంపా మొత్తం చెప్తా అరే కొబ్బరికాయ రెండు కడుగు రెండు కడుగుతా కానీ పొట్టు మంచిగా తీయాలి. నేను తీస్తే కానీ అయితే కడుగుకో నువ్వు అడిగా ముందు కొబ్బరికాయలు కడుగు కడిగినాకనే కొడదాం. మరి కడుగు ట్రాన్సాక్షన్ అయిపోయిందా? రా పక్కకి రా ఇంటికి ఏదా కనకరాగా చలి పెడుతుంది, కంపల్సరీ పెడుతుంది. ఇంకా గుళ్ళకి పోయిందా? బా ఇవాళ వచ్చిండ్రా బాగులకు చూడు దేవుడు రాలే కదా ఎన్ను రారాబా ఇవాళ ఫస్ట్ టైం రావాలే నువ్వు అందుకే అనుకున్నది అయితే మళ్ళీ వస్తావు. అనుకున్నది కావాలి మాకు. అవుతుంది అనుకున్నది అయితే ఎందుకు రామా బాబు మేము? వెన్ను పిల్లలు ఇప్పుడేనా కడపలే మంచిగా మొక్కగా కొబ్బరికాయ అయినా కొట్టాడా కొట్టచ్చు ఏదో మాంజనం జరిగితే నేను చేసే చేత బాగుంటుంది అది. ఒకటన్నా బావుల్లో గంగ స్నానం అయింది, నాగరేవతిది మొక్క అయిపోయింది. ఈ ఒక పాలు వేయాలి పుట్టకి. గంట కొట్టవా? గంట కొట్టిందా? అది పోదాం కానీ కొట్టు, గంట కొట్టు. అసలా లేపన్నా
సరే చెప్పకురా, చెప్పకు కానీ ఒక్కొక్క బండ పెడతా అంటే ఒక్కొక్కటి కోరుకో. నాకు ఇవాళ చదువు మంచిగా పాస్ కావాలి, నాకు ఉద్యోగం రావాలి అన్నట్టుగా ఒకటి పెట్టినావా. మన తర్వాత ఇగో ఇది పెట్టినా, దేవుడు మళ్ళీ నా కోరిక అయితే నేను ఇది చేస్తా అని మనసులో అనుకొని ఇట్లా పెట్టు, గిట్లా పెట్టు. మనసులో అనుకో. ఒకటి పెట్టినావు అనుకో, ఇక అనుకొని పెట్టు. ఇక పెట్టుకో. ఇక లాస్ట్ ఇక మొక్కి నా కోరిక అయితే నేను దేవుడు నేను ఏం చేయాలో నా కోరిక ప్రకారం నేను చెప్తా, నా తీరితే. చలో మన తా చేసిన అయిపోయింది. మొక్కుకున్నాం. జఫర్ ఖాన్ పోయింది, అటు పోయి నా తర్వాత అక్కడ పాలు పోయాలి, అటు కొబ్బరి పెట్టిపోయింది. సరేరా, తానాలు అయితే అయిపోయింది, మొత్తం అయిపోయినాయి, మొక్కులు ముట్టినాయి. చలో మనం పోదాం పైగా. పోయి ఆడ నాగదేవత కనుక పాలు తీసుకున్నావారా మరి? గంగాస్నానం అయిపోయింది, బావులోకి వచ్చినాం, గంగాస్నానం చేసినాం, ఇక బయలుదేరదాం. ఇగో ఇవన్నీ మొక్కున్నాయి, ఈ మొక్కునే అన్ని అందరు ఇవన్నీ మొక్కుకొని పెట్టుకున్నాయి. ఇవన్నీ అదే ఎవరి కోరిక కొద్ది మొక్కుకొని పెట్టుకున్నారు. అందరు మొక్కున్నాయి అవి, అవన్నీ మొక్కుకొని పెట్టుకున్నారు. అవి మొక్కులు నెరవేరాలని మొక్కుకొని పెట్టిండు. ఏమో నాగదేవత కాడ పాలు పోసినాక మనం తిండి తినాలి, అది వాదాకు ఉపాసమే. అమ్మా బాగా మంది పెట్టిరు కానీ మరి నిలబెడతానే అని. అమ్మా అంత బాగా మంది పెట్టిరు, నెరవేరుతానే మరి వాళ్ళకు నెరవేరేందే పెడతారా? ఏంది అంతా పట్టుకొని అట్లా పట్టుకొని ఇట్లా పట్టుకొని అంతా పెట్టిర్రు. ఏమో కోరిక కొద్ది పెట్టుకున్నారు, చేస్తారు. ఇక బయలుదేరదాం పనులు. వారి నా దేవత అక్కడ మళ్ళీ ఆడ పని ఉన్నది, ఇంకా అక్కడ టైం పడుతుంది, ఆడ బాగా టైం పడుతుంది. పని పాలు పోయాలి, పుట్టకు నాగదేవతకు పాలు పోయాలి, ప్లస్ కొబ్బరికాయ కొట్టాలి, ఇక్కడ బాగా పని ఉన్నది. రన్ అవుతుంది కదా అన్న. పోతే ఎప్పుడన్నా వస్తే 10 లోపు రా, 2 పెళ్ళికి 10 లోపు వచ్చి తడు చూసుకో. ఇక్కడ ఇక్కడే నాలుగు దేవుని దగ్గర